నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ నేత గజ్జల కాంతం ఉన్నారు. హైడ్రా ఒకవైపు ఇప్పటికే ఎన్కన్వెన్షన్పై ఒక కూల్చివేత ప్రక్రియ ప్రారంభించింది. చాలా భవనాలపైన, చాలా అంశాలపైన కూడా దూకుడుగా ప్రదర్శిస్తుంది. కేవలం ఇది బీఆర్ఎస్ అలాగే కొంతమందికైనా కాంగ్రెస్ వాళ్ళు కూడా వర్తిస్తుందా? హైడ్రా అనేది అది ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మా ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేశాడు. రాష్ట్ర ప్రభుత్వము ఏర్పాటు చేసింది హైడ్రా అనేది. హైడ్రా పెట్టడం, హైడ్రా కమిటీని, ఆ కమిషన్ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఎందుకంటే తెలంగాణ ప్రజల ఆస్తులు అంటే చెరువులు, కుంటలు అన్నీ కూడా కబ్జాలైనాయి. అదేవిధంగా బంచరాయి, సికాం, పరంపువ్వు ఈ ల్యాండ్స్ అన్నీ తర్వాత 22 ఏల అక్రమంగా ప్రైవేట్ భూములను కూడా పెట్టి 10 ఏళ్ళు పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, బావా బామర్దుడు ఈ రాష్ట్రంలో మొత్తము చెరువులు, కుంటలు లేకుండా చేశారు. అదేవిధంగా హైదరాబాదు చుట్టూ ఉన్నటువంటి 2500 చెరువులు, కుంటలను కబ్జాలు పెట్టి అందులో నిర్మాణం చేశారు. ఫామ్ హౌస్లు, ఇండ్లు. ఫామ్ హౌస్లు ఎవరు పెట్టారు? మొదలు కేటీఆర్ ప్రారంభించాడు. అక్కడ 25 ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకున్నారు. అట్లా ఈ ఆరాడు కట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈనాడు మీ కాంగ్రెస్ వాళ్ళు సుఖేందర్ వీళ్ళందరూ ఇప్పుడున్న కొంతమంది 10-15 మంది ఎమ్మెల్యేలందరూ ఆనాడు కాంగ్రెస్ టీఆర్ఎస్లో ఉన్నోళ్ళే కదా ఆనాడు కూడా. అందుకోసమే ఈ నిర్మాణాలు ఎప్పుడు జరిగినాయి? 2014 నుంచి మొదలైనవి. 2500 చెరువులు, కుంటలు ఇవన్నీ కూడా కబ్జాలు ఎప్పుడు జరిగినాయి అంటే 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కబ్జాలు పెట్టుకొని చెరువులను, కుంటలను కబ్జాలు చేసి దాంట్లో నిర్మాణాలు చేశారు. ఫామ్ హౌజులు పెట్టారు, ఇండ్లు కట్టారు. అనేక మంది ఇలా కేటీఆర్ 25 ఎకరాలలో కబ్జా పెట్టి దాంట్లో ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. ఇది వాస్తవం కాదా? ఒక పార్టీ కాదు, అన్ని పార్టీల మీద హైడ్రా వేసింది ప్రభుత్వము. ఎవరన్నా కానీ వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకోవాల్సిందే. చెరువులు, కుంటలు అనేది ప్రభుత్వ సొమ్ము. అది అంటే ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల సొమ్ము. అవిటి ఖచ్చితంగా రికవర్ చేయవలసిందే. ఖచ్చితంగా అవిటి మీద చట్టపరమైన చర్య తీసుకోవాల్సిందే. ఏ పార్టీలలో అయినా పర్వాలేదు, ఖచ్చితంగా చట్టపరమైన చర్య తీసుకుంటామని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పాడు. ఇలా ఇన్కన్వెన్షన్ ఎందుకు కూల్చాడు? అది ఖచ్చితంగా అక్రమ నిర్మాణము, అక్రమంగా కబ్జా పెట్టిండ్రు, దాన్ని నిర్మాణం చేసారు కాబట్టే దాన్ని కూల్చివేయడం జరిగింది. దాని తర్వాత అందరి కూడా ఇవాళ మా రెవెన్యూ శాఖ మంత్రి, మా మంత్రి గారు శ్రీనివాసరెడ్డి గారు సవాల్ విసిరారు బాబామరులకు, హరీష్ రావుకు, కేటీఆర్కు. ఒకవేళ ఒక ఇటుకే ఉన్నా, నేను కబ్జా పెట్టి ఒక ఇటుకే మీ దాంట్లో నిర్మాణం చేసి ఉంటే కూల్చేయండి అని చెప్పాడు. నాదైనా, నా కొడుకుదైనా, ఎవరిదైనా పర్వాలేదు, తీసాడు, కూల్చేసేయండి అని చెప్పాడు. అది దమ్మున్న మంత్రి, గొప్పవాడు మా శ్రీనివాసరెడ్డి గారు. అంటే మీరేంటి, మీ హయాంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంతమంది కబ్జాలు పెట్టి ఫామ్ హౌస్లు కడుతుంటే మీరు వాటాలు తీసుకున్నారు, కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు వాటాలు తీసుకున్నారు తప్ప ఎవరి మీదనైనా చట్టపరమైన చర్య తీసుకున్నారా? అది మేము అడుగుతున్నాం. ఖచ్చితంగా చెరువులు, కుంటాలు కబ్జా చేసి నిర్మాణం చేసిన ఫామ్ హౌస్లన్నీ కూడా కూల్చివేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వము, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అందుకోసమే హైడ్రా చేశాడు. అయితే ఇక్కడే బీఆర్ఎస్ నుండి అభ్యంతరం, ప్రధానంగా కేటీఆర్ నుండి కానీ, బీఆర్ఎస్ నాయకుల నుండి కానీ, ప్రజా సంఘాల నుండి కానీ అభ్యంతరం ఏంటంటే ఇది కొంతకాలమే ఉంటుంది అనేది ప్రజా సంఘాల నుండి. తర్వాత కొంతమంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు ఇండ్లు ఉన్నాయి, ఫామ్ హౌస్లు ఉన్నాయి, ఈ బఫర్ జోన్ అయితే FTLలో ఉన్నాయి, వాళ్ళపై చర్యలు తీసుకోరా అని కూడా ఆధారాలు బయటపెట్టారు. ఈ FTLలో ఉన్న, బఫర్ జోన్లో ఉన్న FTLలో ఉన్న ఏదైనా ఖచ్చితంగా ప్రభుత్వము చర్యలు చేపట్టింది. ప్రభుత్వం చర్య తీసుకుంటుంది ఖచ్చితంగా. ఎవరేం చుట్టం కాదు.
చట్టానికి ఎవరైనా చుట్టం కాదు. ఖచ్చితంగా ఏ పార్టీలకు సంబంధించిన వాళ్ళైనా పర్వాలేదు, ఖచ్చితంగా చెరువులు కుంటాలు కబ్జాలు చేసి దాంట్లో ఫామ్ హౌస్లు కట్టి ఉంటే ఖచ్చితంగా అందరి మీద చర్యలు తీసుకోవడానికే సిద్ధంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వము. అందుకోసమే హైడ్రా వేశాడు. హైడ్రా కమిటీని ఎందుకు వేశాడు, ఆ కమిషన్ కూడా ఎందుకు వేశాడు, అందుకోసమే వేశాడు. తర్వాత ప్రభుత్వం భూములను కబ్జా పెట్టిన వాళ్ళను బంచరాయి, సిక్కము, పరంపొగు ల్యాండ్ ఎవరైతే కబ్జాలు పెట్టారో అవన్నీ తిరిగి ప్రభుత్వం తీసుకుంటుంది. అవన్నీ ఖచ్చితంగా పేద ప్రజలకు పంచుతుంది. పేద ప్రజల భూములను గిట్ట కబ్జాలు చేసి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉంటే ఆ భూములను కూడా పేద ప్రజలకు ఇప్పించడానికి సిద్ధంగా ఉంది. ఇదంతా హైడ్రా అనేది పేద ప్రజల కోసం వేసిన కమిటీ, ఇది కమిషను. అది గుర్తుపెట్టుకోవాలి. బావా బామ్మార్దులు డ్రామాలు ఆడుతున్నారు ఇక్కడ. మరి ఇవన్నీ కట్టడాలు ఎప్పుడు జరిగినాయా? నేను బావా బామ్మార్దులను కేటీఆర్ను, హరీష్ రావును అడుగుతున్నా, ఈ యొక్క చెరువులు కుంటలన్నీ ఎవరాయంలో కబ్జాలు జరిగినాయి? నీ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కదా కబ్జాలు చేసి నిర్మాణాలు, ఫామ్ హౌస్లు, ఇండ్లు కట్టింది అప్పుడే కదా. మరి అప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదని నేను అడుగుతున్నా. మీ ఆయంలో కదా ఇవన్నీ జరిగినాయి. చెరువులు కుంటలన్నీ కబ్జాలు పెట్టి హైదరాబాద్ చుట్టూన్న చెరువులు కుంటలు ఏమైపోయాయి, ఎక్కడ పోయాయి అంటే మీ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే హైదరాబాద్ చుట్టూన్న చెరువులు కుంటలు లేకుండా పోయినాయి, కబ్జాలు అయినాయి. దాంట్లో అక్రమ నిర్మాణాలు చేశారు, ఫామ్ హౌస్లు కట్టారు, ఇండ్లు కట్టారు. మీరు చర్యలు తీసుకోలేదు. కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా హైడ్రా అండ్ కమిటీ వేసింది. ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకుంటుంది. అక్రమ నిర్మాణాలు ఖచ్చితంగా కూల్చేస్తుంది. అది ఫామ్ హౌస్లైనా ఇండ్లైనా ఖచ్చితంగా కూల్చేస్తుంది. వాళ్ళ మీద చట్టపరమైన చర్య కూడా తీసుకుంటుంది. అందుకోసమే ముఖ్యమంత్రి గారు కమిటీ వేశాడు. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు వేసిన దొంగతనాలన్నీ బయటపడతాయని కేటీఆర్, హరీష్ రావు మొదలే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బదనాం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అది ప్రజలు చూస్తున్నారు. ఇయల్లో అక్కినేని ఉన్నాడు. అక్కినేని కుటుంబం ఆనాడు కబ్జా పెట్టి నిర్మాణం చేస్తే ఏం చేసింది ఈ ప్రభుత్వం? ఎందుకు చర్యలు తీసుకోలేదు? 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు కదా. మేము 8 నెలలే అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళు మీరు అధికారంలోకి ఉంటే ఎందుకు చేయలేదు? ఇన్కన్వెన్షన్ బాధ్యతగా ఉంచేసేసింది. ఎందుకంటే అది ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టారు, అక్రమ నిర్మాణం జరిగింది కాబట్టి వెంటనే కూల్చేశారు. అట్లనే ఎవరి ఉన్నా ఖచ్చితంగా కూల్చివేయడమే. ఎవరి చట్టానికి ఎవరు చుట్టం కాదు. కానీ ఇదే సందర్భంలో నాగార్జున రిప్లై ఇచ్చారు, నేను ఎలాంటి తప్పు చేయలేదు, అన్నీ కూడా ప్రభుత్వ పత్రాలు ఉన్నాయి, అలాగే కోర్టులో స్టే ఉన్నది, కనీసం నోటీసులు పంపకుండా ఇలా కూల్చివేయడం ఎంతవరకు కరెక్టు, నేను కోర్టుకు వెళ్తానని కూడా చెప్తున్నాను. ప్రభుత్వం ఎప్పుడు స్టే ఇచ్చిందా? ప్రభుత్వం ఎప్పుడు స్టే ఇచ్చింది? నాగార్జున గారు ఎప్పుడు స్టే ఇచ్చింది? కోర్టు ఎప్పుడు స్టే ఇచ్చింది? కోర్టు ఎప్పుడు స్టే ఇచ్చింది నీకు? ఇన్కన్వెన్షన్ కూల్చివేసిన తర్వాత ఉన్నది ఉన్నట్టే ఉండని అని స్టే ఇచ్చింది. స్టేటస్ కో అంటారు దాన్ని, స్టే అంటారు దాన్ని. మరి అట్లా ఇచ్చింది. దాని మీద ఉన్నది ఉన్నట్టే కూల్చేసింది కదా ప్రభుత్వం, చర్య తీసుకున్నది కదా, ఓకే రైట్. దాని మీద స్టే ఇచ్చేది, దాంట్లో తప్పేముంది? ఇవాళ నువ్వు అంటే ఎప్పుడు ఈ అక్రమాలన్నీ ఎప్పుడు జరిగినాయి? టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగినాయి. ఈ అక్రమాలన్నీ చేసినాక కూడా వీళ్ళు చూసుకుంటున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, కేటీఆర్, హరీష్ రావు 2500 చెరువులు కుంటలు కబ్జాలు పెట్టి వాళ్ళు ఫామ్ హౌజులు కట్టుకుంటే, ఒక్కొక్కడు ఫామ్ హౌజులు కట్టుకొని ఉంటే నోరు విప్పలేదు. 100 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర వసూలు చేసి మీరు సంపాదన మీద పడ్డారు తప్ప ఈ ప్రజల ఆస్తులను, ప్రభుత్వ ఆస్తులను కాపాడడం ఎక్కడ కూడా జరగలేదు టీఆర్ఎస్ ప్రభుత్వము. అప్పుడు చేసిన దోపిడీనే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బయట పెడుతుంది. ఇయలో వాస్తవానికి 70 ఏళ్ళల్లో మీరు మీడియా వాళ్ళకు కూడా చెప్తున్నా, 70 సంవత్సరాలల్లో కాంగ్రెస్ పరిపాలన, ఇందిరాగాంధీ ప్రధానమంత్రి, వాళ్ళు ప్రధానమంత్రులు ఉన్నప్పటి నుండి ఇప్పటిదాకా ఎక్కడన్నా ప్రతి గ్రామంలో కానీ ప్రతి పల్లెల్లో కానీ చెరువులు, కుంటలు, హైదరాబాద్ దాకా చుట్టుపక్కల కుంటలు, చెరువులు అట్లనే ఉండే. చెరువులు, కుంటలు నిండాయి, నీళ్లు వారాయి, రైతులు సంతోషంగా ఉండరు, ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందో గ్రామాలలో, మండలాలలో, జిల్లాలలో, తెలంగాణ వ్యాప్తంగా చెరువులు, కుంటలు కబ్జాల పాలైనాయి.
హైదరాబాద్ చుట్టూన్న చెరువులు కుంటలు ఒక్కడు కూడా చూద్దామంటే లేదు. వేసవికాలం వచ్చిందంటే నీళ్ళ కొరత హైదరాబాదు ప్రజలకు ఎంత ఇబ్బందిగా ఉన్నది అంటే దీనికి కారణం టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? టీఆర్ఎస్ సహాయంలే కదా ఈ భూములన్నీ పోయినాయి. 30,000 ఎకరాల భూములు హైదరాబాద్ చుట్టూ కబ్జాల పాలైంది. దాని చేతులు మారాయి. కేసీఆర్ ముఖ్యమంత్రి వాట ముఖ్యమంత్రికే, కేసీఆర్ వాట హరీష్ రావు వాట హరీష్ రావుకి, కేటీఆర్ వాట కేటీఆర్కి, కవిత వాట కవితని 1,000 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించుకున్నారు. అవిటి మీద విచారణ జరుగుతుంది. కేటీఆర్ ఎందుకు తొందరపడుతున్నావు నువ్వు? చెరువుల మీద, కుంటల మీద, ప్రభుత్వ భూముల మీద, అదేవిధంగా ప్రాజెక్టుల మీద, విద్యుత్ మీద, అన్నిటి మీద అన్ని శాఖల్లో విచారణ జరుగుతుంది. దాని మీద చర్యలు తీసుకుంటారు. చట్టపరమైన చర్య తీసుకోవాల్సి ఉన్నది. ఖచ్చితంగా కేటీఆర్ నువ్వు జైలుకు ఒక తప్పదు. హరీష్ రావు నువ్వు కూడా జైలుకు ఒక తప్పదు. కేసీఆర్ కుటుంబం వీళ్ళ చెల్లె ఆల్రెడీ తిహార్ జైల్లో ఉంది. మిమ్మల్ని కూడా ఖచ్చితంగా తిహార్ జైలుకు పంపడానికి ఏర్పాట్లు జరుగుతాయి. అది ఖచ్చితంగా ఈడీ గారు ఈడీ సిబిఐ ఖచ్చితంగా వీళ్ళ మీద కంప్లైంట్ చేస్తాము. ఖచ్చితంగా ఆ చర్యలు తీసుకుంటారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. కేంద్రంలో ఈడీను సిబిఐ కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. జన్వాడ ఫామ్ హౌస్ పైన చర్యలు ఉంటాయా? ఒకవైపు ఆ ఫామ్ హౌస్ నాకు తెలియదు, అది నా స్నేహితుడిది, నేను లీజ్ తీసుకున్నాను తప్ప నా సొంతది కాదు, కూల్చివేయడానికి ఒకవేళ తప్పు ఉంటే మాత్రం కూల్చివేస్తే నేను దగ్గరుండి కూల్చివేయిస్తా అలాగే అని చెప్పారు. నీ భార్య పేరు మీద ఉందా? దొంగ మాటలు మాట్లాడవు కేటీఆర్. అరే దొంగవు నువ్వు, అరే దొంగవు రాబోయి నువ్వు. నీ భార్య పేరు మీద ఉంది, నీ భార్య పేరు మీద ఉంది ఫామ్ హౌస్. నేను లీజుకి ఎందుకు తీసుకున్నావు? నీకు ఇల్లు లేవా? లీజుకి ఎందుకు? నువ్వు దొంగ వ్యాపారాలు చేయడానికి, వ్యాపారం నీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ఫామ్ హౌస్ కట్టింది ఎందుకంటే వాళ్ళ భార్య పేరు మీద ఉంది ఆ ఫామ్ హౌస్. ఇది వాస్తవము. అక్కడ ఫామ్ హౌస్ కట్టుకున్నది అంటే లావాదేవీలు చేయడం కోసమే ఫామ్ హౌస్ కట్టుకున్నాడు కేటీఆర్. ఈయల్లో మొత్తం రాష్ట్రంలో ఉన్న బడా బాబులను, సినిమా ఇండస్ట్రీని, వ్యాపారులను బెదిరించి 1,000 కోట్లు వసూలు చేయడం కోసం ఆ ఫామ్ హౌస్ను కట్టుకున్నాడు. ఆ ఫామ్ హౌస్లోనే వ్యాపారానికి సంబంధించినటువంటి, బిజినెస్కి సంబంధించినటువంటి బడా బాబులను అందరిని పిలిపించి బెదిరించి డబ్బులు వసూలు చేసింది ఆ ఫామ్ హౌస్లనే. కాబట్టి ఆ ఫామ్ హౌస్ వాళ్ళ భార్య పేరు మీద ఉందయ్యా, వాళ్ళ భార్య పేరు మీద ఉంది. తర్వాత ఆయన 4 అంతస్తులతోని నిర్మాణం చేశాడు అండర్ గ్రౌండ్లో బిల్డింగు 300 కోట్లతోని. అదేవిధంగా ఫామ్ హౌస్లు కట్టాడు 100 కోట్లు పెట్టి. అదేవిధంగా చెల్లె 180 కోట్లతోని బంజరైల్స్లో ఇల్లు కట్టింది. హరీష్ రావు ఇల్లు కట్టిండు, హరీష్ రావు ఫామ్ హౌస్ కట్టి. మీరు అందరూ ఇన్ని 100 కోట్లు ఎక్కడి నుండి వచ్చినాయి మీకు? కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు 60 ఎకరాల భూమి 600 ఎకరాలు ఇవ్వాల. ఆ 600 ఎకరాల ఫామ్ హౌస్ ఉన్నది, 600 ఎకరాలు ఉన్నది. అంటే ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి? ఇదంతా ప్రజల సొమ్ము కాదా? ప్రజలు దోపిడీ చేసిన సంపద కాదా ఇదంతా? ఇది ప్రజలు గమనిస్తున్నారు. కేటీఆర్ నువ్వు పరిశాన్ కాకు. నువ్వు ఇయ్యల్లో నువ్వు ఎన్ని అన్నకు నీకో ఇల్లు, నీ చెల్లెకో ఇల్లు, నీ బావకో ఇల్లు, మొత్తం ఫామ్ హౌజులు 100 కోట్లు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. అందరికీ తెలిసిన విషయమే. నువ్వు పరిశాన్ కాకు కేటీఆర్. మొత్తం నువ్వు 300 కోట్లతో కట్టుకున్నావు నిర్మాణం. 4 అంతస్తులు అండర్ గ్రౌండ్లో ఇల్లు కట్టినావు అంటే 300 కోట్లతో కట్టి. కవిత 180 కోట్లతో కట్టింది. ఫర్నిచరే 50 కోట్లు పెట్టి తెప్పించింది ఇతర దేశాల నుంచి. వాళ్ళ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ కేటీఆర్ 100 కోట్లతో తెప్పించాడు ఫర్నిచరు. వాళ్ళ ఇంట్లో కొత్తగా ఇల్లు కట్టిన ఆ ఇంట్లో ఇతర దేశాల నుంచి. ఈ దేశంలో ఫర్నిచర్ మంచిగా లేదట. వేరే దేశాల నుంచి అన్న చెల్లె కలిసి, అన్ననేమో 100 కోట్లతో ఫర్నిచర్ తెప్పిస్తే చెల్లె 50 కోట్లతో తెప్పించింది. ఇది వాస్తవం కాదా? ఇవన్నీ అక్రమ సంపాదన చేశారు. 1,000 కోట్లు 1,00,000 కోట్లు అక్రమ సంపాదన మీ దగ్గర ఉంది. అది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. మొత్తంగా 10 ఏళ్ల మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాత్రం అక్రమాలే జరిగాయి. మొత్తం చెరువులు కూడా మొత్తం మునిగిపోయాయి. మొత్తం అన్నీ కూడా కబ్జాల పాలయ్యాయి. ఎట్టి పరిస్థితుల్లో ఆస్తుల పరిరక్షణ కోసం హైడ్రాను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసింది. ఒకవేళ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, ఎవరున్నా మాత్రం తప్పకుండా ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళపై మాత్రం హైడ్రా యాక్షన్ ఉంటుంది. ప్రభుత్వం మాత్రం ఎలాంటి ఒత్తిడి ఉండదు. ఏదైనా కానీ ఆస్తుల పరిరక్షణ కోసం మాత్రమే హైడ్రా ఉంది.
బీఆర్ఎస్ చేసిన తప్పులను కూడా తప్పకుండా ఒక్కొక్కటిగా అన్నీ కూడా బయటకు వస్తే ఎవరైతే పెద్ద పెద్ద నేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా జైలు పాలు కాక తప్పదంటూ కూడా కాంగ్రెస్ నేత గజలకాంతం స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. గాంధీ భవన్ నుండి కెమెరా పర్సన్ సంతోష్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.